జగిత్యాల జిల్లాలో దారుణ హత్య జరిగింది. పట్టణంలో 12,000 చిట్టి డబ్బుల కోసం జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను అదే ప్రాంతానికి చెందిన బాసోజీ శ్రీనివాస్ అతని కుమారుడు వేణుచారి కలిసి హత్య చేశారు. అంజయ్యకు శ్రీనివాస్ చిట్టి డబ్బులు బాకీ ఉండగా ఆ డబ్బులు అడిగినందుకు ఆగ్రహంతో నిందితులు పక్కా ప్లాన్తో డిసెంబర్ 31న అంజయ్యను ఇంటికి పిలిపించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన అంజయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనగా డిసెంబర్ 31, 2025 రోజు సాయంత్రం రోజున జగిత్యాల పట్టణానికి చెంది గోవిందపల్లికి చెందిన కొలగాని పద్మ భర్త పేరు అంజయ్య అని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్తను జగిత్యాల పట్టణంకి చెందిన బాసోజు శ్రీనివాస్ మరియు ఆయన కొడుకు వేణుచారి ఇద్దరు కలిసి తన భర్త దగ్గర చిట్టి డబ్బులు ఎత్తుకొని 12,000 రూపాయల చిట్టి డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతుంటే చిట్టి డబ్బులు ఎలాగైనా ఎగ్గొట్టాలని ఉద్దేశంతో మరియు తండ్రి కొడుకు ఇద్దరు శ్రీనివాసు వేణుచారి ఇద్దరు కలిపి కొలగాని అంజయ్యను ఆ షాప్ దగ్గరికి పిలిపించి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇద్దరు పథకం ప్రకారంగా వేసుకున్న ప్రకారం ఇద్దరు కలిసి అక్కడ ఛాతీ పైన ముఖం పైన బిడుగుతూ ఛాతీ పైన కాళ్ళతో తన్న తర్వాత అక్కడ స్పృహ తప్పి పడిపోగా వెంటనే ఇద్దరు అది చనిపోయిన అనుకొని అక్కడి నుంచి పారిపోయారు. కొలగాని అంజయ్య భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈరోజు వాళ్ళిద్దరిని బాసోజు శ్రీనివాస్ అతని కొడుకు వేణుచారి ఇద్దరిని లింగంపేట జగిత్యాల పట్టణ శివారులో లింగంపేట గ్రామం